అనేక రకాల ఊరుకోవచ్చు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. ఎందుకు వచ్చిన గొడవ తెచ్చిపెట్టుకోవడం తదినం. ఇంకొక మాట అద్భుతమైనది, శంకరాచార్య చెప్పిన మాట అంటే సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప. దానికి విరాట పర్వం పెద్ద ఉదాహరణ. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కుంతీదేవి సహదేవుని గురించి ఓ మాట చెబుతుంది. అదే సహదేవుని గురించి ద్రౌపదీదేవి ఇంకో మాట చెబుతుంది. అదే సహదేవుని గురించి ధర్మరాజు ఇంకో మాట చెబుతాడు. ఈ మూడు విరాట పర్వంలో పద్యాలు ఉంటే ఒక పద్యానికి మధ్యలో 10 పద్యాలు తేడా. తిక్కన గారు ఎంత గొప్పవాడు, ఎంత మనోవిశ్లేషణ. ఈ 3 పద్యాలు భిన్నంగా ఉంటాయి, ఓదాంతో కూడా సమానంగా ఉంటుంది. ఒకే సహదేవుని గురించి వాళ్ళ అభిప్రాయం. ఒక వ్యక్తి గురించి తల్లి ఏం మాట్లాడుతుంది, భార్య ఏం మాట్లాడుతుంది, అన్నగారు ఏం మాట్లాడుతుంది. ఈ 3 పద్యాలు 3 రకాల భాషల్లో రాశాడు తిక్కన గారు. ఎంత గొప్ప కవి. 3 భాషలు, తెలుగే కానీ 3 భాషలు చూపిస్తా. తల్లి అంటుంది, అందరూ పెడుతుంటేట అరణ్యవాసానికి వెడుతుంటే ద్రౌపదిని పిలిచి సహదేవుని ఆవిడ చేతిలో పెట్టింది. ఇదేం విచిత్రం అంటే, భార్యను భర్త చేతిలో పెడతారు కానీ భర్తను భార్య చేతిలో పెట్టి మా వాడిని జాగ్రత్త చూసుకోండి, చేతగాని వాడిని చెప్పడమే. ఆవిడ నవ్వు నవ్వింది. ఆవిడ ప్రేమ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. అందరి పట్ల ఉంది సహదేవుడు అంటే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. పైగా ఉన్నవాళ్ళు చిన్నవాడు, కడసారవాడు. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా అమ్మ ఏమన్నా తెలుసా, నేను అందరిలో చివరివాడు, మా ఇంట్లో నేను చిన్నవాడు. అందుకే ఎవరన్నా వచ్చి మీ వాడు గొప్ప పండితుడండి, మీ వాడి వల్ల మేమంతా బాగున్నాం, మంచి మాట అంటే ఏమిటో వాడి తలకాయ వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలేరండి. నా తర్వాత పిల్లలు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? నీ తప్పు నీ మొగుడు తప్పు. కానీ నేను నవ్వుకునేవాడిని ఇవన్నీ. పైగా నేను ఒకసారి అడిగితే అలాగే అనాలరమ్మా, ఆయుష్యం తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదండి. ఎంత గొప్ప మాట చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదు, చాలా తప్పు. వీలైనంత వరకు కాస్త ఇంకా బాగుపడి ఇంకా చూసుకో, పెద్దవాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పాలి. మావాడు చాలా గొప్ప పాట పాడతాడండి, మొన్న బాలమురళి గారు పాడుతుంటే తప్పట్టుకున్నాడు, నువ్వు పట్టుకునేది. నువ్వు గొప్పవాడమని చెప్పడం కోసం మహానుభావుడు తప్పు చేస్తామా? మనం చెప్పేస్తామంటే ఇలాగే. బాలమురళి గారు బాగా మెచ్చుకుని నాకంటే గొప్పవాడు అవుతా అందరిని అలాగే అంటారమ్మా పెద్దవాడు. నిజంగా ఈ చూడు ఎలా అప్పుడు ఆ మాట ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కబురు చెప్పు. పిల్లల్ని ఎప్పుడూ కాస్త నేర్చుకోండి, ఇంకా నేర్చుకోండి. తిట్టక్కర్లేదు, నిరుత్సాహపరచక్కర్లేదు, చెప్పాలి ఇంకా నేర్చుకో. అంటే తల్లికి ఆ ప్రేమ అటువంటిది. వాడికి ఏం తెలియదు అమ్మా ఇప్పుడు అలాగే తల్లి మాట అలాగే. అందుకే ఉంటుంది కుంతీదేవి, కడు పసిబిడ్డ వీడు, ఆయనకి 40 ఏళ్ళండి ఒక కొడుకు. ఆ మొదటి మాట తప్పు. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నిరుగండు, ముందరెయ్యడ ఒక పాటి రుంగడు, ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నేకుడువగ పిలుతుగాని తన కుంగల ఆకటి ప్రతి రుంగడు. ఎప్పుడైనా నేకుడువగ పిలుతుగాని తన కుంగల ఆకటి ప్రతి రుంగడు, ఈ కొడుకిటు ఒకకు మనము పొందెడు ద్రౌపది నింగని ఊరడిల్లెడు. ఎంత గొప్ప మనో విశ్లేషణ. చాలా పసిబిడ్డ, 40 ఏళ్ళ వాడు పసిబిడ్డేటమ్మా, పచ్చి అబద్ధం. తల్లి ప్రేమ అంతే. అబద్ధం అంటే సంసారంలో ఎప్పుడు సత్యం ముఖ్యం కాదు, సరసం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. కుండ బద్దలు కొట్టి దీంట్లో బద్దలైపోతాయి. ఉన్న విషయాన్ని సరసంగా భార్య కానీ భర్త కానీ సంతోషించేలా చెప్పాలి. ఆ మార్చి చెప్పే విధానం. అందుకని సత్యం కుండ బద్దలు. నువ్వు బాగాలేవు, అనవసరంగా నిన్ను చేసుకున్నా, నేను చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇంకొకళ్ళు ఎలాగో దొరకరు, మనకి ఇక్కడ మొత్తం తిండి పాడి. ఏమీ లేకపోయినా సరే నిన్ను చేసుకోవడం నా అదృష్టం అని చూడండి తెలుసు. ఇప్పుడే మన కొత్తగా ఎవరైనా వచ్చి కాపాడడానికి ఏం అవకాశం ఉందా? లేదుగా, మూసేసాక. ఒక మాట మెచ్చుకుంటే ఏం పోయి సంతోషిస్తారు. ఇది అబద్ధమా నిజమా అని తెలుసుకోవాలా. ఒక ముఖం మీద మాట్లాడకూడదు ఎప్పుడూ రాక. స్త్రీతో వ్యవహారం. స్త్రీ అంటే ప్రకృతి, ప్రపంచం. సంసారపక్షంగా ఉండడం అంటే సరసంగా ఉండడం, సత్యం చెప్పడం కాదు. ఆవిడ భావన అది. కొడుకంతే, కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా అని ఎరుగడు. మా వాడికి ఏదైనా చెప్తే అవును కాదనడం కూడా తెలియదు. సహదేవుడు నవ్వుకుంటాడు ఇలాగ. నోట్లో 4 ఏళ్ళు నువ్వు వెలు పెడితే కొరకలేడు. అంత అమ్మాయి కూడా 40 ఏళ్ళు ఉన్నాయి, కొడుకు పుట్టాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? తల్లి ప్రేమ. ముందర ఇచ్చేయడం ఒక పాటేరం కూడా. ఇది అంతకంటే అబద్ధం. ఇదివరకు ఎప్పుడూ కష్టాలు పడలేదు. పడకపోవడం ఏంటి? ఏకచక్రపురంలో బెసరెత్తుకోవాలా? అసలు పాండవులు సుఖపడింది ఎప్పుడంటే అన్ని కష్టాలే. అంటే తల్లి అంతే. మన జీవితంలో జరిగిపోయినవన్నీ తేలిగ్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కష్టం కొత్తది గొప్పగా ఉంటుంది. ఎన్నో పడ్డం కానీ ఇది పడ్డం కష్టం ఏం లేదు. వాటికంటే తేలిక నువ్వు తీసుకోవడంలో ఉంది జీవితం. జీవితం ఎప్పుడు సంఘటనలను బట్టి ఉండదు, సంఘటనలకు మనకు స్పందించే విధానాన్ని బట్టి. హౌ యూ రెస్పాండ్. అనేక సంఘటనలు జీవితంలో జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎలా స్పందించావు అనేది ముఖ్యం. అంతేగాని ఈ సంఘటనలు బట్టి అంచనావే కాదు. హౌ యూ రెస్పాండ్. ఒకే సంఘటనకి 2 భిన్నంగా స్పందించవచ్చు. ఇగో అదే ఉదాహరణ. ఒకే వ్యక్తి ఎప్పుడు
ఎప్పుడైనా నేకుడువక పిలుతు కానీ తనకును గల ఆకటి పురుద్దరింగుడు. ఎప్పుడైనా అన్నానికి రారా సహదేవ, అన్నానికి రారంటే హోంవర్క్ అమ్మా అంటాడు రాడు. నేను పిలవాలి తప్ప వాడికి ఆనందన 40 ఏళ్ళ వాడికి ఆనందన తిరిగిపోవడం ఏంటండి అని. ఈ కొడుకుని ఓకకొని మనము కొందరు ఇటువంటి కొడుకు నలుగురు వెళ్ళారంటే అది వేరమ్మ వాడు పెద్దాడు. ఈ నకులుడికి సహదేవుడికి తేడా ఏముందని పిచ్చి మాట కవర పిల్లవాడు. తల్లి ప్రేమ అంతే, ఇక దానికి మనం వేరే విషయాలు తెలియవు. మా అబ్బాయి అంతే వాడు అమ్మాయి. నిన్ను కానీ ఓరడే ఇది గొప్ప మాట. ప్రతి అత్తగారు కోడలతో మాట్లాడవలసిన మాట. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ద్రౌపది నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది, బాగా చూసుకుంటావు, బంగారంలో చూసుకుంటావు. ఏమిటో చెరా చేసి నీ చేతిలో పెట్టో యావోట వాడు ఏమైనా నీకు కాఫీ రాదు. నన్ను అనుమానించావు నువ్వు చూసినా నాకు నీ కొడుకైతే నాకు మొగుడు, నీకు 4 కొడుకులు ఉండొచ్చు, నాకు ఒక్కడే మొగుడు కదా. పాయింటే కదా, నేను చూసుకోను నాకు తెలియదా అని ఆ అమ్మాయికి అనిపించదండి. పైగా పుట్టింట్లో బంధాలన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చి మన ఇంట్లో ఉంటుంది. ఆ ఇళ్ళకు ఒక నమ్మకం కలిగేలా చేయగలిగిన వ్యాఖ్యానాలు చేస్తే అలాగే మనకు వ్యవహారాలు తక్కువ, వ్యాఖ్యానాలు. ఇక్కడ కూర్చోవడం, పుట్టింట్లో ఆ కూతురికి ఫోన్ చేయడం, కూతురికి నీకు తెలుసు కదే వదిన ఎలాంటిదో ఆవిడ వినపడు. ముందు ఇక్కడ ఫుడ్ ఉండదు, అక్కడ వెళ్ళవు, ఇప్పుడు టికెట్ దొరకాలి. ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మెచ్చుకోవాలి, అక్కడ ఉన్నప్పుడు అక్కడ మెచ్చుకో. అయిపోయింది ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి గొడవలు. ఇది గడుపుకుపోయే విధానం. ఇందులో బ్రహ్మ తల్లికి మహాపురుషుడైన మహానుభావుడు శంకరాచార్యుని గురించి వాళ్ళ అమ్మగారిని, రామానుజాచార్యుని గురించి వాళ్ళ అమ్మగారిని చెప్పంటే మా వాడికి ఏం తెలుసు, మా చిన్నప్పుడు ఏమిటో పాలు తాగమంటే తాగేవాడు కదనే అంటారు. మరి లోకానికి అద్వైతామృతం అనే పాలు తాగించిన వాడు ఆయనే కదా. తల్లి అలాగే ఇక్కడ వాడిన పదాలు చూడండి, అన్నీ అచ్చ తెలుగు పదాలు, ఎక్కడ అర్థం కానమాట. సున్నితమైన భాష అంటే తల్లి హృదయం సున్నితం, తల్లి భాష సున్నితం, అది తిక్కన. ఇప్పుడు చూడండి, తర్వాత ఇంకో 10 పద్యాలు గడిచాక ద్రౌపది చెబుతోంది సహదేవుని గురించి. భీముడితో మాట్లాడుతుంది ఒక సందర్భంలో. అప్పుడు ఉంటుంది అని అందరి గురించి చెబుతుంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరి గురించి చెప్పి ముఖ్యంగా అచ్చెన్నవాడు సహదేవుడు. మీ అమ్మగారు ఏం చెప్పారు, అసలు నా భర్త సహదేవుడు ఎలాంటి వాడు అని ఆవిడ భాష చూడండి, ఆవిడ భావాలు చూడండి. ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్భము, ఆ సురత్వంబు దయారసానగతము, ఆ శుంభక్రియాజ్ఞానము, ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు, ఆ ఈగి సమాన విస్తారోదాత్తము, మాద్రి భిన్న కొడుకు యతన్మాతృడే చూడగన్ తప్పితే ఒక్క ముక్క అర్థమే కావాలి. ఎందుకని అర్థం కాని భాష అర్థాంగే వాడు. తల్లి భాష పూర్తిగా అర్థమవుతుంది, లోపలే ఉండదు ప్రేమ. ఇక్కడ చాలా ఉన్నాయి వ్యవహారాలు. ఇక్కడ అట్టు ఇటు ఉండదు, అట్టు తిరగేయడం కూడా అర్థం అది అర్థం కాదు కాబట్టి అర్థాంగన్నారు. అర్థమైతే పూర్ణంగానే. ఇక్కడ గారు అదే భాష తెచ్చాడు. ఆవిడకి ఏం కావాలో భర్తలో అవన్నీ ఉన్నాయని చెప్పిందమ్మా, నాకు అర్థమైంది. ఆ రూపం అవికారము, భార్యకి భర్త అందంగా ఉండడం కావాలి. ముందు అవికారం అంటే అందంగా. తల్లికి కొడుకు అందంతో నిమిత్తం లేదు, కాకి పిల్ల కాకి ముద్దు. మా వాడు మన్మధులు ఉంటుంది, ఈయన మొత్తం శంకరేణి బొగ్గులో ఉండదు. ఆవిడ మన్మధులు ఎందుకు, ఆవిడ అలాగే ఉంది అంతే. ఆ ప్రేమ అంతే. భర్తలో ఏదో చేసుకున్నామండి, మా డాడీ బలవంత పెట్టారు, ఆవిడంతా ఒప్పుకోదు, అందంగా లేకపోతే నచ్చదు. అందుకని భార్య దగ్గర ఎప్పుడు భర్త అందంగా ఉండే ప్రయత్నమే చేయాలి. నెత్తి మీద ఏమీ లేకపోయినా దూకుంటూ ఉంటారు. నేను ఇంట్లో ఉంటే బీరువాలోంచి మంచి తీసినప్పుడు ఇలా వేలాడదీసి ఇలా చూపుతా. ముత్యాలమ్మ కోడి పిల్లని చూపించాను, జాతరలో చూపిస్తాడు, వాడు కొరికేస్తాడు దేవ. ఓకే అంటుంది ఆవిడ, అది కట్టేసుకుంటా. ఎలాగో పంచి కట్టుకోవాలి, ఆవిడ చెప్పింది కట్టుకుంటే పోలా. ఇది మన ప్రిఫరెన్స్ దేనికి పనిలే. అందుకని పాపం వచ్చిన వాళ్ళు మా ఆయన నాకు చెప్పకుండా పంచి కూడా కట్టు, నాకు నచ్చిందే కట్టు. చాలా చిన్న విషయం అండి ఇది. మనకు పోయింది, అహం పోయింది. చిన్న చిన్నవి చేసేస్తే అనుభవం ఇచ్చారు. పెద్ద పెద్ద విషయాల్లో మనం అనుమానించడంతో సౌకర్యం. ఎక్కడున్నా సరే రోజు ఫోన్ చేస్తారు, రోజు ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళకే తెలుసు. అమాయకులండి పాపం నిజంగా. కావాలి ఆవిడ 4 రోజులు మర్చిపోతే ఇక్కడ మేము ఉన్నామనే గుర్తులేదు, ఆ పని చేసేస్తే అయిపోయాయి. అందుకని అందంగా ఉండడం కావాలి. మా ఆయన చాలా అందమైన వాడు, అందంగా లేపనే చెబుతుందంటే. ఆ భుజబలం అత్యంత నిర్గర్భము, మా ఆయన గొప్ప భుజబలం కలిగిన వాడు. భార్య ఈ ధైర్యాన్ని, ఈ పరాక్రమాన్ని, హీరోయిజాన్ని భర్త నుంచి ఆశిస్తుంది. తల్లి మాట్లాడదు ఈ విషయం. ఊరే ఎందుకు రాని దూసుకుపోతున్నావు, పడుగుడు పోతారా.
భార్య ఒక చొరవ ఉండాలి, వెళ్ళండి వాడు అంటూ ఊరుకుంటారే. మరి అందులో చూడండి ఆ భాష. భుజబలం అత్యంత నిర్గర్వం. మా ఆయన బలంలో గొప్పవాడు, కానీ నిర్గర్వం, గర్వం లేదు. బలం ఎదుట చూపించాలి, ఇంట్లో మాత్రం గర్వం లేకుండా ఉండాలి. ఏదో పౌరుషం పెత్తనం జలాయిస్తున్నట్టుగా భార్యతో మాట్లాడకూడదు. అది పైకి భరించిన లోపల చాలా బాధపడతారు. ఏమిటిది, నేను భార్యనా సేవకుడు అని నాకు అర్థం కాదు. ఆజ్ఞాపిస్తాడేంటి, ఆర్డర్లు ఇక్కడ ఎవడు చేస్తాడు? చేస్తారు భయానికో భక్తికో, కానీ లోపల ప్రేమ ఉండదు, తప్పనిసరిగా చేస్తారు. అదే ప్రేమతో చేస్తే పదార్థం రుచి కూడా పోవు. అందుకే ఆవిడ మనస్తత్వం, ఆ భుజబలం కావాలి. ఆ శూరత్వము దయారసానుగతము. ఎంతటి వీరుడైనా కావచ్చు, కానీ దయారహితమైన రౌడీ కాకూడదు భర్త. ఎంతమందో దెబ్బలాడినా ఆవిడేమందో ఫోన్లే ఉంటుంది, కానీ దయ కలిగిన వాడు ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలి. దయ చూపిస్తే పర్వాలేదు, కాస్త మానవత్వం ఉండదు. మళ్ళీ 10 రూపాయల దగ్గర 10,000 ఇచ్చేయకూడదు. కంపలు ఏమీ తెలియదు, స్పెండ్ థ్రిఫ్ట్ అంటుంది. ఎంతో ఒకటి 10 అంటే 10,000గా చెప్పింది అక్కడ, దానికి పరిమితి. ఇంకోటి ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు. క్రియాజ్ఞానం, వర్కింగ్ నాలెడ్జ్. ఉద్యోగం చేసే విధానం, ఒక సంస్థకి ఏదో తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఏదో సెక్రటరీ, ఆ నడిపే విధానంలో ఎప్పుడు 10 మంది మెచ్చుకోవాలనుకుంటారు. ఎవరైనా ఈ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళ భార్య ముందు ఇతరులు ఎవరైనా అవమానించి మాట్లాడితే భర్త కంటే ఎక్కువ భార్య ఫీలింగ్. నేను వాడు మాట్లాడి ఎందుకు వదిలే, వాడిని చూసుకుంటారులే, లేకపోతే ఈవిడే వెంటనే ఎందుకంటావు అని అంటున్నాడు. భర్త కూడా తట్టుకుంటాడు, నేను తట్టుకోను మా ఆయన అంటావే. భృగు మహర్షి విష్ణుమూర్తిని గుండెల మీద తన్నితే విష్ణుమూర్తి తట్టుకురావడమా లక్ష్మీదేవి తట్టుకోలేదు. కైండ్లీ అండర్స్టాండ్. నేను వెళ్ళిపోతాను, నేను ఉన్న చోట తన్నాడు అంటే ఆ ఉన్న చోట తన కూడా మోకాల మీద తనితే గొడవలేదు అనమాట. నువ్వు బయట అక్కడ అహం, నేను ఉన్న చోట తన్నాడు, నువ్వు పట్టించుకోవాలి, నువ్వేం భర్త మీద వెళ్ళిపోయాడు. కానీ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అపార మానవతావాది, అద్భుతమైన జవాబు ఇచ్చాడు. లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు? భృగు మహర్షి తన్నాడా? ఆయన ఎవడు? 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, మర్రియాకు శిశువు, వీడు కర్రీ వెల్పు శిశువు, మర్రియాకు శిశువు, వీడు కర్రీ వెల్పు శిశువు, వెర్రి వారిగతో విజ్ఞానులకునైనా వెర్రి పుట్టు శిశువు, వీడు ఇంతలీను శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, పాలు లేని శిశువు, వీడు పాల కడలి శిశువు, పాలు లేని శిశువు, వీడు పాల కడలి శిశువు, అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు, వీడు ఆరితేను శిశువు, అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు, వీడు ఆరితేను శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు. 14 లోకాలు నా బొజ్జలో ఉన్నాయని అందరూ చెబుతున్నారు కదా. కేవలం స్తోత్రాలా, దొంగ మాటలా? అవి నిజం కాదా? అవి మీరు నమ్మరా? ఊరికే పొగుడుతారా నన్ను? 14 లోకాలు నా పొట్టలో ఉంటే భృగు మహర్షి అందులో వాడే కదా. కడుపు లోపల బిడ్డ కాలదన్నెనటంచు తల్లి తిరిగి వాని తన్నగలదే అన్నాడు. అది వెంకటేశ్వర స్వామి మానవత్వం. తల్లి గర్భం ధరించింది, లోపల బిడ్డ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఎప్పుడైనా కాలుతో తన్నితే పెదవ తంతులను కొట్టుకుంటుందా? అయ్యో పాపం వాడికి ఏమైనా ఇబ్బంది అయిందేమో సరిగ్గా పడుకుంటుంది. కడుపు లోపల బిడ్డ కాలదన్నే నటించు తల్లి తిరిగి వాని తన్నగలదే. తరుగుండ వెంగమాంబ కవిత్వం ఇది, వెంకటాచల మహత్యం. ఎంత బాగా రాసింది ఆ తల్లి. నా కడుపులో బిడ్డ భృగు మహర్షి, వాడు నన్ను తంతే నాకేమిటి నా బిడ్డ. ఇది విష్ణుమూర్తి భావన. నేను మనసోడు తనడని ఇవిడు పేచి ఏమనుకోవాలి? లక్ష్మీనారాయణ మధ్యలోనే ఇంత భావభేదం ఉంటే మన దగ్గర ఉన్నదండి. ఈ భావన స్త్రీకి ఎక్కువ. నాకు అవమానం జరిగింది, నా భర్తకు అవమానం, ఈవిడ అవమానం ఆవిడదే, ఆయన అవమానం కూడా ఈవిడిది, రెండు. అందుకే ద్రౌపది ఉంటుంది, మా ఆయన గొప్పవాడైనా రౌడీ కాదు. అలాగే ఆయన ఏదైనా పని చేస్తే సహదేవుడు ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు, 10 మంది అవునంటారు. అలా కావాలన్నమాట. ఇది భార్య. ఇక్కడ వాడిన భాష గమనించండి. అవికారం, ఆ భుజబలం అత్యంత నిర్గర్భము, ఆ సురత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్ క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ ఈగి సమాన విస్తారోదాత్తము, మాతృ భిన్నగుడు ఏతన్మాత్రుడే చూడగన్. ఒక చూడగన్ తప్పితే ఏం అర్థం కాదు. ఇంత సంస్కృతం ఎందుకండి? భార్య గంభీరమైన వ్యక్తిని భర్తగా కోరుకుంటుంది, పనికి మాలిన వాడిని కాదు.
రోడ్లో వెళ్ళిడితే కొరకలేని వాడు కాదు. మా ఆయనకి ఏం చేతకాదని చెప్పడం సిగ్గుచాడు. అలా చెప్పదు భార్య. నిజంగా చేతకాని వాడైనా సరే ఆయనకేం మహారాజు, నువ్వు అవతల పో, నువ్వు మాట్లాడతాడు ఇక్కడ. అలా చెప్పుకోకపోతే ఆవిడ లోకు పడతారు లోకంలో. తల్లి ఆ బలహీనతను చెప్పుకుందుకు సిగ్గుపడదు, భార్య సిగ్గుపడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ తల్లులు, అందరూ భార్యలు, తర్వాత అందరూ తల్లులు, తర్వాత అందరూ మామలు. మన స్థితి ఏమిటమ్మా? ఏమీ కాదు, మనం మనిషి అంతే. ఈ ఉపాధి భార్య లేకపోతే తల్లి మా అమ్మ ఇవన్నీ తర్వాత ఆ దశని బట్టి వచ్చే. లోపల జీవుడికి ఇవేం లేవు కదా. అప్పుడు శుభలక్ష్మి, ఇప్పుడు శుభలక్ష్మి. నువ్వు భార్యగా ఉన్నా, తల్లిగా ఉన్నా, మా అమ్మగా ఉన్నా శుభలక్ష్మి ఎక్కడికి పోలేదు కదా. ఇది మనం నేర్చుకోవాలి వేదాంతం. అలాగే ఇదే అంటే ఇక్కడ వాడిన భాష మొత్తం సంస్కృతం, ఒక్క తెలుగు పదం లేదు. అంటే భార్యకి గంభీరమైన భాష వాడాడు, తల్లికి అచ్చ తెలుగు భాష, కోమలమైన భాష వాడు. అందులో ఉన్న ఒకే ఒక మాట కోమలం, సంస్కృత పదం. అంతకంటే కోమలమైన మాటే ఉంది. ఇప్పుడు అన్నగారు ఇంకో 10 పద్యాలేక ధర్మరాజు అజ్ఞాతానికి బయలుదేరుతుంటే, అయ్యో అందరి గురించి నేను బాధపడ్డా కానీ అందరికంటే చిన్నవాడు కుంతీదేవి ఎప్పుడు ఇతని గురించే బాధపడుతుంది, ఈయన ఎలా చేస్తాడు? అకుటిలుడు ఆయన అంటున్నాడు సహదేవుడు గురించి. అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యుడు, సధర్ముడు, శాంతుడు, గొంతి పెద్దశీయు కొడుకు, మేను లేత తన యుల్లము మెత్తన, ఇట్టి అతడు ఎట్లకో వరుణ ఆశ్రయించు, విధి యోపదే ఎవరినెట్లు చేయగన్. ఒక అన్నగారు తమ్ముడి నుంచి ఏం ఆశిస్తాడయా? ఇది సైకాలజీ. అకుటిలుడు, వంకర ప్రవర్తన, వంకర మాటలు, అబద్ధాలు ఉంటే అన్నగారు తట్టుకోలేడు. తమ్ముడిని నమ్మాలి. మా తమ్ముడు మంచివాడు అనుకోవాలి తప్ప ఏమిటో బాబు వాడు ఏం చేస్తాడో తెలియదు, ఏం చెప్తాడో తెలియదు, అయోమయం. అంటే ఇక అన్నగారికి ఎలా ఉంటుంది? ఆర్య సమ్మతుడు, 10 మందిలో అవరణాలు, భార్య లక్ష్యం, భార్య కోరుకునేది అన్నగారు కూడా కోరుకుంటాడు. అహంకృత దూరుడు, అహంకారం ఉండకూడదు. ఈ సభలో ముందు మా పెద్దన్నయ్య సుబ్బావధారణ విజయవాడలో ఉంటాడు. ఆయన ఇక్కడ కూర్చుని ఉంటే ఆయన కాళ్ళకి దండం పెట్టి నేను వేదిక ఎక్కేవాడిని మొహమాటం మీద. ఆయన ఏదో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసాడు. నాకు మళ్ళీ సంస్కృతం చదువుకోకపోతే తెలుగు చదువు. కానీ మా అన్నగారు 20 ఏళ్ళు పెద్దవాడు. నేను చచ్చినా మళ్ళీ ఆయనకంటే 20 ఏళ్ళు ముందు పుట్టలేనే. సత్యం కాదు. అంటే నువ్వు పండితుడివేనా, అందగాడివేనా, డబ్బున్నవాడివేనా, మీ అన్నగారి కంటే మీ అక్కగారి కంటే నువ్వు గొప్ప కాదు. ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళకి నువ్వు దండం పెట్టాల్సింది. ఒక్క ఏడాది మా అన్నయ్య ఆస్తులు దగ్గరేసాడు. ఈ మాటలు మాట్లాడొద్దంటే పెద్దవాళ్ళని అనే అధికారం పిల్లలకి లేదు. ఆ మాట మాట్లాడకూడదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, వేరే విషయం మనం అనకూడదు. అన్న వదిలంటే తల్లిదండ్రులతో సమానం గౌరవించాలి. అన్నగారు ఆశిస్తాడు. ఈ పద్యంలో అకుటిరుడు, ఆర్య సమ్మతుడు, అహంకృత దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యుడు, సధర్ముడు, శాంతుడు ఇవన్నీ సంస్కృతం నుంచి వచ్చిన పదాలు. అక్కడి నుంచి గొంతి పెద్దశీయు కొడుకు, మా అమ్మ అస్తమానం వీడి గురించి చెబుతుంటుంది. మేను లేత, చాలా బలహీనుడమ్మ, అరగంట భోగం, 6 నెలల రోగం, రోగం వస్తే పడుకుంటాడు పాపం. అంత ఏం లేదు బలహీనంగా, కానీ అలా చెబుతాడు అన్నగారి ప్రేమ. తన యుల్లము మెత్తన, మా వాడి మనస్సు మరీ మెత్తన, వాళ్ళు వీళ్ళు డబ్బులట్టు పోతుంటారు వీడి దగ్గర నుంచి చందాల పేరు మీద. ఇది అన్నగారు కూడా అనుకుంటాడు. అంటే అన్నగారు కోరుకునే వాటిలో తల్లి లక్షణాలు కొన్ని ఉన్నాయి, భార్య కోరికలు కొన్ని. మిక్స్డ్ పర్సనాలిటీ, మిశ్రమమైనటువంటి వ్యక్తిత్వం. ఇక్కడ చూడండి, భాష కూడా మిశ్రమం. అది తిక్కన గారి గొప్పతనం. అకుటిరుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యుడు, సధర్ముడు, దాంతుడు. ఇంతవరకు సంస్కృతం. గొంతి పెద్దశీయు కొడుకు, మేను లేత తన యుల్లము మెత్తన, ఇట్టి అతడు ఎట్లుగా వరుణాశ్రయించు, విధి యోపద ఎవరిని ఎట్లు చేయగలి. ఇంతవరకు అచ్చ తెలుగు. 2 పదాలు 2 రకాలు ఎందుకు వాడండి? అన్నగారు మిక్స్డ్ పర్సనాలిటీ కాబట్టి మిశ్రమ భాష. ఇది కదా పరిశోధన అంటే. ఇది తిక్కన గారు అది రాశారు, ఇది రాశారు, 36 పేజీలు మనం తీసేసి అంటే వేసేయి, ఇందులోంచి తీసి అందులో వేసి. ఇది సైకో ఎనాలిసిస్, మనస్తత్వ పరిశీలన. ఇది గ్రహిస్తే మనకి ఏమర్థమైంది? ఇంతకీ సహదేవుడు ఈ 3 పద్యాలు విని ఇప్పుడు నేను ఎవరో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంతకీ గంభీరంగా ఉండేవాడినా, నోట్లో వేరెడితే కొరకలేనివాడినా? నేను అందంగా ఉంటానా ఉండనా? మా అమ్మేమో అలాంటి, ఇవిడేమో ఎలా అంది, మా అన్నగారు అలా అంటాడు. ఏమిటిది? అయోమయం జగన్నాథ్. ఇతరుల భావాలు ఇవన్నీ. సహదేవుడిని నీ గురించి నువ్వు చెప్పబోయా అంటే ఇంతకంటే భిన్నంగా చెబుతున్నాయి. నాకు వీళ్ళకి ఏం తెలుసు అసలు. అందుకే శంకరాచార్య నువ్వు ఎలా చూస్తే ఈ జగత్తు అలా కనపడుతుంది. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. మార్చుకోవలసింది మన దృష్టి తప్ప సృష్టి కాదు. ఇంకొక మాట, భారతం మీద ఉన్న సెంటిమెంట్. విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి. దయచేసి నమ్మొద్దమ్మా ఇలాంటి. మాకు టెన్షన్ పట్టుకుంది. నన్ను ఎవరైనా విరాట పర్వం మీద మాట్లాడమంటే బెంగ. 3వ రోజు వానలు కురుస్తాయి, కురవకపోతే నేను పనికి మళ్ళీ. ఎందుకు వచ్చింది తెలుసా ఈ సెంటిమెంట్? అజ్ఞాతవాసానికి వీళ్ళు వెళ్ళి ఇంక అయిపోతూ ఉంటే దుర్యోధనుడు అడుగుతాడు. ధర్మరాజుని దుర్యోధనుడు భీష్ముడిని అడుగుతాడు. తాత వెతిక ఎక్కడా కనపట్లే, ఇప్పుడు అసలు వెతికితేగా సరిగ్గా
కనపట్ల. నీకు తెలుసు రాత్రి నీకు ఫోన్ చేస్తూ ఉంటారు, వాడు హాట్లైన్ నడుస్తూ ఉంటుంది, నీకు ఎంతసేపు వాళ్ళే ఎక్కువ. నాకు చెప్పాలి, నువ్వు నేను మనవాడిని కదా, మాకు చెప్పకూడదా? పాండవులు ఎక్కడున్నారు? అబ్బా భీష్ముడు అంటాడు, ఒరే ఇందులో ఏమి లాలూచీలు రాజీ పడ్డారు ఎవరో, ధర్మరాజు ఎక్కడ ఉంటాడో పాండవులు అక్కడ ఉంటారని నిజమే అన్నాడు. ధర్మరాజు ఎక్కడ ఉంటారో కనిపెట్టడం చాలా తేలికరా, నువ్వు కూడా కనిపెట్టచ్చు. అదేమిటన్నాడు. అవును, ధర్మరాజు ఎక్కడ ఉంటాడో చెప్పనా? బ్రాహ్మణ భక్తియు పరగిత రక్తియు నిర్మల మతియును నీతిరతియు సత్యభాషణమును సాధుభోషణమును చిరవిత రణమును సేవ్యగుణము సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము కృపాతిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్ఖలిత దమము ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్యదోకలుడు ధర్మసూనుడున్న దేశంబున మనవులకు అని 18 లక్షణాలు చెబుతాడు. ఎక్కడ విద్వాంసులంటే గౌరవం ఉంటుందో, ఎక్కడ నిర్మలమైన మనస్సుతో నిష్కల్మషంగా ప్రజలు ఉంటారో, ఎక్కడ నైతికమైన విలువల్ని పాటిస్తారో, ఎక్కడ పచ్చని చెట్లు నదులు చెరువులు కాలువలు కాపాడుకుంటారో, ఎక్కడ సన్మార్గులకి రక్ష దుర్మార్గులకి శిక్ష వెంటనే పడుతూ ఉంటుందో, ఎక్కడ ప్రజలు సత్యాన్ని ఎక్కువ మాట్లాడతారో, ఎక్కడ సాధువుల్ని పోషించడం జరుగుతుందో, ఎక్కడ దాన ధర్మాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడ అభివృద్ధి నిజంగా దేశానికి అభివృద్ధి అవుతుందో, వ్యక్తి అభివృద్ధి కాకుండా అంచితోదయం అందరి యొక్క అభివృద్ధి నా అభివృద్ధి అని ప్రజలు ఎక్కడ భావిస్తూ ఉంటారో, ఎక్కడ దీనుల పట్ల హీనుల పట్ల బలహీనుల పట్ల దయ చూపిస్తూ ఉంటారో, అంతేకాదు సంపాదించిన ప్రతి రూపాయి ధర్మ సంచితమా కాదా అని ఎక్కడ ప్రజలు ఆలోచిస్తూ ఉంటారో, ఎక్కడ నెలకి 3 వానలు కురుస్తూ ఉంటాయో అక్కడ ధర్మరాజు ఉన్నాడయ్యా, అక్కడే పాండవులందరూ ఉన్నారు. ఈ పద్యాన్ని మన వాళ్ళు ఎలా చేశారండి? ఈ పద్యంలో ధర్మరాజు ఉన్న చోట నెలకి 3 వానలు కురుస్తాయని ఉంది కాబట్టి, ఈ పద్యం విరాట పర్వంలో ఉంది కాబట్టి విరాట పర్వం చదివేస్తే వానలు కురిసేస్తాయి. చివరికి దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా మన వానలు లేకపోతే విరాట పర్వం చదవమని చెప్పడం చేసింది. అందుకని ప్లాస్టిక్లు వాడుతున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు కాగితాలు పారేస్తున్నారు, నదులన్నీ పాడు చేసేసారు, నీళ్ళన్నీ కిల్లే కంపెనీ వాడికి దారపోసేసారు, నదులన్నీ పట్టుకెళ్ళి. నదిలో నీళ్లు లేవు, చెరువులో నీళ్లు లేవు, కళ్ళల్లో నీళ్లు తప్ప. మీది భోగభూమి అండి, మీ సొమ్ము మీ భోగం ఎవరికి వస్తుందండి? మీరు ఇటు తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, అటు తిప్పితే చన్నీళ్ళు వస్తాయి, మాకు ఎడి తిప్పినా కన్నీళ్ళే వస్తాయి. నేను ఇప్పుడు కూడా ఇంటికి ఫోన్ చేస్తే నీళ్ళ కరువు అని చెబుతుంది ఆవిడ. లేవంటే నీళ్ళు హైదరాబాద్, మేము హైదరాబాద్ మకా మార్చి 4 ఏళ్ళు. అంతకుముందు కాకినాడలో ఉండేది, ఎక్కడో తాడేపల్లిగూడెంలో పుట్టాం, ఏదో పెరిగి కాకినాడలో ఉద్యోగం చేసాం. 4 ఏళ్ల క్రితం మకా మార్చిన కొత్తలో ఒకళ్ళు అడిగారు, ఏమంటే హైదరాబాద్ మార్చారు కదా నీళ్లు పడుతున్నాయి. పట్టలేదమ్మా, పొద్దునే కుళాయి దగ్గర కూర్చొని ఇద్దరం చెంబులు ఇచ్చుకుని పట్టలేదు. మరి అక్కడ పడితే కదా మాకు పడి, వాళ్ళ ఉద్దేశం వేరు, నేను మనకి చమత్కారం అలవాటు ఏం చేయమంట. నీళ్లు పడుతున్నాయంటే పట్టలేదా, మనం కూర్చొని జపం చేసాం, పట్టలేదు. నీళ్ళు వచ్చాయి కదా, వచ్చినప్పుడు పట్టుకోవాలి, అవి పెద్ద డ్రమ్ములో పెట్టాలి, అవి పోసుకోవాలి 6 రోజులు పాటు. మీకు ఏం తెలుసు బాధ? అందుకే నేను ఇక్కడ 3 సార్లు చేసేస్తున్నాను స్నానం కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు వారం రోజులు మానవుతాను. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు నేను డిగ్రీ చదువుకున్నాం, తాడేపల్లి కూడా ఇద్దరం కలిసి రూములో ఉన్నాం. రాజుల అబ్బాయి వాడు, పశ్చిమ గోదావరి తాడేపల్లి కూడా. పొద్దున్న 5ంటికి కుళాయిలో నీళ్ళు వచ్చే 6ంటికి అయిపోయి. నేను లేచి స్నానం చేసి లేవరా స్నానం చేయాలంటే, ఇగో పంతులు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని నేను ఒకరోజు ముందే చేసేస్తాను. నేను ఒకరోజు ముందే చేస్తాను, మీ బ్రాహ్మణులు ఉంటే చేస్తాను మీరు, నాకు చేస్తాం వాళ్ళు లేవట, లేక ఓ రోజు ముందే చేస్తాను. అదేమిటండి ఇది పరిస్థితి. ఇలాంటి ఉన్న చోట ఈ ప్రకృతి కారణాలు చెప్పి చక్కగా జనాన్ని చైతన్యపరిచి, అదే విరాట పర్వం పద్యంలో 18 లక్షణాల్లో 5-6 లక్షణాలైనా మనం కలిగి ఉండలేమండి. ఇవన్నీ మానేసి పద్యం చదివితే వాన వస్తుంది, విరాట పర్వం చదివితే వాన వస్తుంది. ఎవడు జవాబుదారి దీనికి? అకౌంటబిలిటీ ఎక్కడ? వ్యాసుడా తిక్కనా? ఈ నమ్మకాలు పెంచుకోకుండా దయచేసాము. సుందరకాండ చదివితే పనులు అవుతాయి, అన్ని పనులు అవుతాయి, కానీ ఎలా చేశారో తెలుసుకుంటే అవుతాయి. అందుకని పారాయణ మూసేగానే ఉద్యోగం ఎవరికి రాదండి, ఈ మాటలు నమ్మొద్దండి. రుక్మిణీ కళ్యాణం చెబితే పెళ్ళి అవుతుంది, వేడ పెళ్ళి అవడం సమస్య కాదమ్మా, ఒక్కొక్కరికి 2-3 కూడా అవుతున్నాయి. కాపరాలు నిలబడడం సమస్య. రుక్మిణీ కళ్యాణం వినండి, కాపురం ఎలా నిలబడుతుందో చెబుతాను. కాపురం నిలబడే విషయాలు అందులో ఉన్నాయి. అహంకారం తగ్గాలంటే ఎవరికెవరు ఎలా ఉండాలో, కృష్ణ పరమాత్మ ప్రేమ ఏమిటో, రుక్మిణీదేవి యొక్క గౌరవం ఏమిటో, భక్తి ఏమిటో అన్నీ ఉన్నాయి. అందుకోసం వినాలి. కానీ సెంటిమెంట్ ఎలా వచ్చింది? రుక్మిణీ కళ్యాణం చెబితే పెళ్ళి అవుతాయి అనే సెంటిమెంటే తప్పు అయితే, దానికి తోడు పెళ్ళైన వాళ్ళు వినకూడదు. దీని నుంచి మనం పెళ్ళి అయిపోయిందిగా ఇంకెందుకు వింటాం అంటే మళ్ళీ అవుతుంది అనమాట. అదో ఇది పుట్టినప్పుడు అదే పుడుతుంది. మరి ఈ సెంటిమెంటల్ ప్రపంచంలోంచి మనం బయటపడాలి. చివరిగా
భారతం సారాంశంగా 1-2 మాటలు చెప్పుకుని సెలవు తీసుకుంటాం. భారతం మీద చాలామందికి ఉండేటువంటి శంక, అనుమానం. ఏమండి, భీష్ముడిని చంపింది తప్పు విధానం, ద్రోణుని చంపింది తప్పు విధానం, అబద్ధం ఆడారు. భీష్ముడు చావేమో ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ఆయన చెప్పారు. ఏమిటండి, కర్ణుడినేమో రథం కృంగిపోతే అప్పుడు బాణం వేసి చంపేమని కృష్ణుడు ప్రోత్సహించి చేయించాడు. ఇలా చేయించా? ఇవన్నీ అధర్మాలు కాదా? పాండవులు మాత్రమేనా గొప్పవాళ్ళు? ఈ విమర్శకి సమాధానం భారతంలో వ్యాసుడు చెప్పాడు. యస్మిన్ యథావర్తితవ్యో యో మనుష్యక తస్మిన్ తథావర్తితవ్యం సధర్మక మాయాచారో మాయయా వారణీయక సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. స్పష్టంగా ఉందండి ధర్మం. అది యుగ ధర్మం, ద్వాపర యుగం 50-50 లెక్క. ఏ మనిషి నీతో ఎలా ప్రవర్తించాడో నువ్వు వాడితో అలాగే ప్రవర్తించు. ఈ ఆలోచనలు వద్దు, అనవసరం శంకర్. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు నీకు, మోసం వాడు చేయకముందు చేసి ధర్మం అంతే. తెలివితేటలు ఉంటే ఆ మోసం ముందే గ్రహించి వాడికి అడ్డుకట్టవే, మోసాన్ని జయించు. అప్పుడు మళ్ళీ ఇంకోటి మోసం చేయడు. మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందమ్మా. మొదటి నుంచి మనం ఇంతే దిక్కుమాలని చేసి ఎప్పటికి బాగు. ఈ కర్మ వదిలేయాలండి. అలా చెప్పలేదండి అక్కడ. స్పష్టంగా మోసం చేయడం తప్పేనమ్మా. మోసపోవడం కూడా అవివేకం, తప్పే. తెలుసుకోవాలి మనం మోసపోకూడదు. చిట్ ఫండ్ కంపెనీ పెడతాడు అప్పుడు. వారు చేర్చారండి, మీ బావగారు ఒక 60,000 కట్టారు, మీ అక్కగారు కట్టారు, ఇంతమంది కడతా. వాడు ఏమంటాడు, 6 నెలల్లో రెట్టింపు, 6 నెలలకి కంపెనీ తీసేస్తాడు, రెట్టయింపు. తెలీదా ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలు మూసేశారు? మళ్ళీ చేరడం ఏంటండి? ఇవాళ టీవీలో వస్తువుడు ఎవడో కంపెనీ మూసేశారు, వాళ్ళందరూ గొడవ చేస్తున్న దృశ్యం. ఏమైనా బుర్ర లేదా, మెదడు లేదా? అసలు ఒకడు రెట్టింపు వడ్డీ నీకు 6 నెలల్లో ఇస్తానంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆలోచించవా? ఎలా ఇస్తాడు? ఏం ప్రయోజనం లేకపోతే. అందుకే నువ్వు చేరడం తప్పుగానే చెప్పి ఆ రోజు ఏమిటో అష్టమి శుక్రవారం అయింది చెప్తూనే ఉన్నాం. మంచిది కాదండి. రాహుకాలం కూడా. ఈ కాలాలు అష్టమి శుక్రవారం ఇవన్నీ ఎక్కడ లేవమ్మా, కల్పిస్తున్నారు పనిగట్టు, భయపడుతున్నారు మనుషుల్ని. ఆధ్యాత్మికత రామాయణ భారత ఇతిహాసాలు యావత్ హైందవ జాతి ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని కలిగించాలి కానీ భయపెట్టడం కోసం కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోండి, భయపెట్టకూడదు. ఇక్కడ రుద్రాక్షలో శాస్త్రం, న్యూమరాలజీ, అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, ఇల్లాలు మార్చుకో, బుద్ధి మార్చుకోమని బుద్ధి మార్చుకుంటే సరిపోతుంది. దయచేసి ఆ పని చేయండి. నా బుద్ధి నేను వీలైనంత వరకు మార్చుకుంటే మీరు మార్చుకో. అంతేగాని ఇవన్నీ మార్చేస్తారండి. ఇది ఈ సెంటిమెంట్లకి పరిహారం అండి. సరిగ్గా అన్ని పద్ధతులు ధర్మంగానే జరిగే. భీష్ముడు 9వ రోజున ధర్మరాజు రథం దగ్గరికి రథాన్ని రానిచ్చి ఆయన చెవులో చెబెట్టి, నేను చేయలేకపోతున్నానయ్యా, రోజు చంపేస్తున్నాడు ఆ దుర్యోధనుడు, నన్ను మిమ్మల్ని చంపమని నాకు ఇష్టం లేదయ్యా, నన్ను చంపేవయ్యా, ప్లీజ్ నన్ను చంపేవయ్యా. ధర్మరాజును అడిగాడండి, భారతం చూసుకో, నన్ను చంపాను. నేనే చెబుతున్నా, ఆ సెకండ్ ఉన్నాడు ఆడ మొగక వాడిని ముందు పెట్టుకోండి, నేను వెనక తిరుగుతాను, అర్జునుడు బాణాలు వేసి ఏమైనా పడిపోతాను, నాకు ఈ గొడవ వదిలిపోతుంది, వాలంటరీ రిటైర్మెంట్. నేను చేయలేని, నాకు అధర్మం తెలుసు, నేను నిలబడ్డాను తప్పనిసరి, నా పద్ధతులు నాకు ఉంటేనా. ఇంత అడిగితే 9వ రోజు రాత్రి వెళ్ళడం అధర్మం అవుతుందండి. మనం ఆలోచన చేద్దాం ఖచ్చితంగా. అది అధర్మం ఎలా అవుతుంది? అందుకని భీష్ముడు చంపడం అధర్మం కాదు. సరే, గురువు ద్రోణాచార్యుడు, అక్కడ మీరు గమనించండి, కొంతమందికి లోకంలో ఉన్న సెంటిమెంట్. ద్రోణాచార్యుల కోసం అబద్ధం ఆడాడు. అందుకే ధర్మరాజు చివరిలో 5 నిమిషాలు నరకానికి వెళ్ళాడు. పచ్చి అబద్ధం. ఈ ప్రచారం అబద్ధం. ధర్మరాజు నరకానికి అందుకు వెళ్ళలేదు. చివరి అక్కడికి వెళ్ళాక దుర్యోధనుడు ఎక్కడున్నాను అడిగాడు. ఈయన ఇంట్రెస్ట్ చూడండి, స్వర్గంలో ఉన్నాడు, మట్టెత్తిపోయింది. దుర్యోధనుడు స్వర్గంలో ఉన్నాడు, మా వాళ్ళు ఎక్కడ నరకంలో. అయిపోయి భీముడు, అర్జునుడు అందరూ నరకంలో ఉన్నారు. ద్రౌపది ఆవిడ ఇంకా నరకంలో ఉంది. చెప్పాడు యమధర్మరాజు. అదేమిటిది? ధర్మశాస్త్రాలు తిరగరాసుకోండి. నీకు తెలియదు ఆ గొడవంతా నీకెంత. అయితే నేను ముందు వాళ్ళని చూడాలి, నా తమ్ముళ్ళని. ఈయనకి అక్కడికి వెళ్ళి నా మోకారాలు పోవాలి, చూస్తారు. సరే చూడమన్నారు. అలా చూడటం కోసం ధర్మరాజు పెడితే మహానుభావుడు, యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పినవాడు, జీవితంలో నీతి తప్పనివాడు, వీలైనంత వరకు చివరి ప్రాణం పోయే వరకు అహింస కోసం కొట్టుకున్నవాడు, సత్యానికి కట్టుబడినవాడు. కాబట్టి ఆయన వెళ్ళగానే సుగంధ వాయువులు వీచే నరకనే. కర్ణుడు సహా, ద్రౌపది సహా, భీముడు సహా వాళ్ళు ఈయన గుర్తుపట్టే స్థితిలో లేరు. ఈయన గుర్తుపడుతున్నాడు. అది ఈయన పుణ్యం. వాడు ఆయన ఎవరో వచ్చారు మహానుభావులు, అక్కడ ఉండమానండి, ఆయన ఉంటే మాకు సుఖంగా ఉంది, కాస్త ఆయన ఉండమానండి. వీడుంటే పడిపోతాడు శాశ్వతంగా. వీడికి ఆ దుర్గంధం అంతా వస్తుంది. పాండవులు అక్కడ ఉన్నారని తెలిసి చూడ్డానికి యమధర్మరాజు అనుమతుడిగా 5 నిమిషాలు వెళ్ళాడు తప్ప ఆయనకి ఈ గురువును చంపిన పాపం వల్ల తనకు అన్నారు. మరి గురువును చంపడం పాపమా, సత్యమా, ధర్మమా? ఖచ్చితంగా ధర్మం. ఎందుకంటే ఆ ద్రోణాచార్యుడు
బ్రాహ్మణుడు కదండి, తపస్వి కదండి, 2 ఆవుల కోసం 21 లక్షల సావులు తెచ్చిపెట్టాడు కదండి. ఆయన సామాన్యుడా? అంటే ఆ వ్యక్తి జీవితం అంతా ఆలోచించరా? ఆయన ఏం చేశాడో ఆలోచించరా? ఆయన చివరిలో వాడిన తుపాకీ ఓటి చూస్తారు మీరు, అది పెట్టి భారతం మీద విమర్శ, కృష్ణుడి మీద విమర్శ. ఆయన బతుకేమిటి? బ్రాహ్మణుడు చేసే పనులేనాయవి? పైగా సామాన్య సైనికుల మీద బ్రహ్మాస్త్రం వేశాడు ఆయన చివరిలో. 5 సామాన్య సైనికుల మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు, అది యుద్ధ నీతి కాదు. అభిమన్యుడు ఆయన చంపిన విధానం ఏమిటండి? వెనక నుంచేమో కర్ణుడు విల్లు వెరగొడతాడా, ద్రోణాచార్యుడు సారథిని చంపుతాడా, ఇంత పెద్ద దుర్యోధనుడు నవకండ భూమండలాధిప ఒకట తట కడతండి మణికండ నీరాజ్యుడు నిజపాద బంకీరుగుడు ఆయన గుర్రాన్ని వెనక నుంచి కూరుస్తాడా? వీళ్ళు వీరులాంటి అసలు 16 ఏళ్ల కుర్రాన్ని చంపే విధానం అంటే ఇవన్నీ ధర్మాలు అయినప్పుడు అది ధర్మమా అంటే 50-50 ఖచ్చితంగా. యుగ ధర్మాల్లో వాళ్ళు చేసినట్టే నువ్వు చెయ్యి. మాయాచారో మాయయా వారని లేదా ద్రోణాచార్యుడు ఇప్పటి వరకు బతుకుంటాడు. నేను భారతం ఎందుకు చెప్పడం, ఆయనే చెబుతాడు. ఇంకొకడు చెప్పడానికి మొత్తం చేసిన వాడిని ఉండడు, ఆయన చావడది. ఎందుకంటే ఆయన అంతటి వీరుడు, అంతటి వీరత్వం, అంతటి ఆర్థిక స్తోమత, అంతటి బలం, అంతటి బలగం, అంతటి పాండిత్యం ఏదైనా మనకు ఉన్నప్పుడు మనం ధర్మం వైపున ఉండాలి. ఆలోచించండి, మనం ధర్మం వైపు. నువ్వు అధర్మం వైపు నుండి నీ పాండిత్యంతో అధర్మాన్ని గెలిపిద్దామని చూస్తే భగవంతుడు నిన్ను తొక్కేస్తాడు ఖచ్చితంగా. భగవంతుడు మనకి బలమేనా, బలగమేనా, డబ్బైనా, శబ్దమేనా, పాండిత్యమేనా, అందమేనా, ఏదైనా ఇచ్చింది ధర్మంగా ఉండాలి తప్ప అధర్మంగా ఉండాలి కాదు. అధర్మంగా ఉంటే అధర్మంగానే వేసేస్తాం. అందుకే కృష్ణుడు వచ్చి పనికిడు ఆడతావా ఆడవా, నేను రైత సారథ్యం మానేయమంటావు, పల్లెకి చూస్తున్నా ఇక్కడ గుర్రాలు గాయడం, నాకేంటి ఇక్కడ పొద్దున ఇడ్లీ కూడా పెట్టలేదు నువ్వు, టీజే చెయ్యాలవో ఏం చేసావు అన్నాడు, పైగా చెప్పింది చేయవు సోది అని కోప్పడ్డాడు, ఆడించాడు. ఎందుకంటే అలా కానీ ఆయన సావుడు. అలాగే కర్ణుడు ద్రౌపదిని వస్త్రాభరణం కోసం తీసుకొస్తూ బలవంతంగా లాక్కొస్తూ ఉంటే ఈవిడికి 5గురు ఏమిటి, 6గురున్నా పర్వాలా, వెలయాలు వేశ్య అడ్డంగా లాగండి, ఇదండి మాట. పెద్ద మానవతావాదం చెబుతున్నావే, కూసిన కోతలు ఏమవుతాయి? అవి గుర్తు చేశాడు అర్జునుడు. బాణం రథం కృంగిపోయింది, బాగుండదేమిటి, మోకాల మీద గిల్లి వేసి తర్వాత చూసుకున్నాను. ఈ పద్యం పాడి ఇవన్నీ గుర్తు చేసి ఏమన్నాడు వాడు, మనిషి కాదు, పౌరుషం లేదు, ఇంటికి ద్రౌపది మొహాలు చూపిస్తావయ్యా, వేసేయాలి. వేసేసాడు, అయిపోయింది, కూర్చో, తర్వాత అంతా ఓకే, రాటిఫికేషన్ కోసం రాసేద్దాం. సరిగ్గా మీ నాయకుడు అమెరికా ప్రెసిడెంట్ మనం మెచ్చుకోవాల్సిన మనిషి ఒబామా చేసిన పని, ముందు అర్జెంటుగా గూఢచారులను పంపించి సైనికులను పంపించి బిన్ లాడెన్ వేసేసాక మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ సో సారీ అయిపోయింది. నేర్చుకోవాలండి, ఆ వీరుడి నుంచి మనం నేర్చుకోవాలి. మనం దావూద్ ఇబ్రహీంని అలా చేయగలిగామా? అదే దావూద్ ఇబ్రహీంని మనం పాకిస్తాన్లో వేసేయలేమా? వేసాక ఓ సారీ చెప్పలేమా? శారీరక ఏముందంటే 100 సారీలు చెప్పచ్చు, చెయ్యం మనం. మీరు దయచేసి దావూద్ ఇబ్రహీంని అప్పగించవలసిందిగా కోరుతూ, ఎందుకు అప్పగిస్తారండి? ఏంటి అప్పగించేదేమన్నా అప్పడమా, ఓడియమా? వాడు పెంచి పోషిస్తుంటే తీవ్రవాదులను మనకెందుకు అప్పగిస్తారండి? అజ్ఞానం. ఒక వీరుడు వచ్చాడు ప్రధానమంత్రిగా, ఇక నుంచి అయినా అది జరుగుతుంది అనుకో. వీరుడు కావాలమ్మా దేశాన్ని గురించి, ధర్మపన్నాలు వల్లించడం మేమంతా ఉన్నాం, బజ్జారు పడతాం. వీరుడు కావాలి. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా, చాలామంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్, దయచేసి మానేయండి. ఎవరు తినేది వారు తినండి. పౌరుషాలు బ్రాహ్మణులు తినద్దన్నారమ్మా, అందరిని మానేయించాలి. అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి, మా వృత్తులు పోతాం మేమంటే. మీరందరూ మానేశారు, మా వాళ్ళు మొదలెట్టారు. కమ్మవారు, రెడ్లు, కాపులు, ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు, రోజు తినమని అర్థం కాదు. అక్కడ నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా, పౌరుషం ఇవాళ చాలా అవసరం. అది మానేసేసి మనమేం ప్రకృతి వైద్యం అండి, పొద్దున్నే 2 దొండకాయలండి, మధ్యాహ్నం 2 బీరకాయలండి, పొయ్యి మీద పెట్టమండి, కొయ్యమండి, జంతువుల్లో అలా తింటామండి, ఉండగానే పోసుకుంటాం, దెబ్బైపోతుంది దేశం. ఏ తినేవాడు అది తినాలి, ఎక్కువ తినద్దని చెప్పారు. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా, దేవతలు. రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం అని రామాయణంలో స్పష్టంగా. అందుకే సిగ్గుపడాల్సిన పని లేదు, దేవుడు మాంసం తినడం. రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మనిషిని మొర్రోని ఆయన చెబుతున్నాడు, నువ్వనే తగురికి ఇక్కడ. ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పు కదా. ఆయనకి వశిష్ఠుడు తినలేదు, సంతోషించు. రాముడు తినాలి, వశిష్ఠుడు తినకూడదు. అది నీ వృత్తిని బట్టి. బ్రాహ్మణ కూడా వాడు వేదం చదువుతారు, ఆ ఉచ్చారణ, ఆ పరిస్థితి, ఆ పవిత్రత ఉండకపోతే పాడైపోతుంది అక్కడ.
అందుకని బ్రాహ్మణులకు చెప్పారు. వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల పడతారు. అందరూ పడతారు. ఎవరు ఏమిటో తెలియదు, అసలు తెలియడం పెద్ద విషయం అని కాదు. ఇవాళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించండి. ఎవరు మన పిల్లల సైన్యంలో చేర్చమే. మా అబ్బాయి ఇంజనీర్ అండి, మా అబ్బాయి మెడిసిన్ అండి, మా వాళ్ళిద్దరు అమెరికా అండి, నేను పోయినా రారండి. చాలా గొప్పగా చెప్పుకుంటున్నామే, అందుకోసం ఇక్కడికి వచ్చేవి. దేశానికి ఆపద వస్తే మనం రావద్దా? ఏమైపోవాలండి? ఆ సిక్కులు పాపం అమాయకులు, వాళ్ళు సైన్యంలో ఎక్కువ చేరతారు. వాళ్ళేనండి ఎంతసేపు సిక్కైపోయేది. మనం పట్టించుకోవాలి దేశాన్ని, మనకు అక్కర్లేదా? మన పిల్లలందరూ డబ్బు సంపాదించే వృత్తుల్లో ఏమాత్రం ప్రమాదం ఉండొద్దు మన పిల్లలకి. చిన్న నా బొచ్చకు శ్రీరామ రక్ష, మిగిలిన దేశం పోనీ. ఇది ఖచ్చితంగా భారతం వ్యతిరేకిస్తుంది. చిట్ట చివరిగా ఒక్క మాట చెప్పుకొని మనం సెలవు తీసుకున్నాం. భారతం మొత్తం సారాంశం భగవద్గీత. భారతం అనేటువంటి పెరుగును తరచితే వచ్చే నవనీతం భగవద్గీత. ఆ భగవద్గీత సారాంశం అంతా భారతంలో ఘట్టంలోనే పోతన గారు చెప్పాడు. భాగవతంలో భారత ఘట్టం ఆధారం అది చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం. భీష్ముడు పరమపదిస్తున్నాడు. 10 రోజుల తర్వాత దీనికి శాంతి పర్వంలో ధర్మరాజుకు ధర్మాలన్నీ చెప్పాక ఆయన మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. తర్వాత వచ్చే ఏకాదశి నా పేరు మీద జరిగితే చాలు. అందువల్ల భీష్మ ఏకాదశి జరుపుకుంటాం. కానీ పోయింది ఏకాదశి నాడు కాదు, అష్టమి నాడు. ఆయన పరమపదించే దశ వరకు అక్కడ అంపశయ్య మీద ఉన్నప్పుడల్లా ఆయన శ్రీకృష్ణ స్మరణ చేశాడు. ఏ రూపాన్ని స్మరించాడో తెలుసా భీష్ముడు? ఆయన హయరింకాముక ధూళి దూసర పరిణ్యస్థానకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమోముతో జయమున్పాధ్వనగిచ్చు వేట్క అని నా శస్త్రాగతిం చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమాన చేలము పయిన్ రంజిల్ల ప్రతిమాన చేలము పయిన్ రంజిల్ల మా విజయుం చేరుడు వన్యకాడు మదిన ఆవేశించునెల్లప్పుడు కుప్పించి జగసిన కుండలంబుల కంతి గగన భాగం వెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదంచురయమున పైనున్న పచ్చని బటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కలికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఇందులో చాలా కీలకమైన మాట. హయరింకాముక ధూళి దూసర పరిణ్యస్థానకోపేతమై శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తూ పగ్గాలు తోలుతున్న దృశ్యాన్ని గుర్తు చేసుకున్నాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు జపం చేసే దృశ్యం, 16,000 మందితో గడిపిన దృశ్యం, బృందావనంలో రాసలీలా డ్యాన్స్, ఇది గుర్తు చేసుకోవాలి. ఎందుకని భీష్ముడు క్షత్రియుడు, భీష్ముడు వీరుడు. ఒక వీరుడికి మరో వీరుడే నచ్చుతాడు. వీరభంగిమలో ఉండి పగ్గాలు తోలుతున్న దృశ్యం, యుద్ధంలో దృశ్యం గుర్తు చేసుకుని ఆయన మోక్షం వచ్చింది. భీష్ముడు మళ్ళీ పుట్టల. ఆయన మహాజ్ఞాని, విష్ణు సహస్రం చెప్పాడు. భారతం పంచమ వేదం అంటారు. కారణం వేదతుల్యమైన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి విష్ణు సహస్రం, 2 భగవద్గీత. మీరు గ్రహించండి భారతంలో అద్వైతం ఎక్కడుందో. భగవద్గీత దేవుడు జీవుడికి చెప్పాడు, విష్ణు సహస్రం జీవుడే దేవుడికి చెప్పాడు. భీష్ముడు చెబుతుంటే కృష్ణుడు కూర్చొని అలాగా అని విన్నాడు. ఈయన వింటూ ఉంటాడు ఇక్కడ. భీష్ముడు చెబుతున్న కృష్ణుడు కూర్చుని విన్నాడు విష్ణు సహస్రం. అంటే భక్తుడు భగవంతుడికి చెప్పాడు. భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు. అంటే భక్తుడు భగవంతుడు భేదం కూడా లేదు, సర్వము అద్వైతమే, ఉన్నది ఒకే ఒక పదార్థం. నేను దేవుణ్ణి అని తెలుసుకునే వరకు నువ్వు జీవుడివి, భక్తుడు తెలుసుకుంటే నువ్వు దేవుడివి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఈ రహస్యం ఈ వాక్యంలో ఉంది. హయరింకాముక దోడి దూసర పరిణ్యస్థాలకోపేత. భగవద్గీత ఆ రహస్యాన్ని చూడండి. గుర్రాలు పరిగెట్టేయడం, ఆ గాలి దుమ్ము రేగింది గిట్టల నుంచి. ఆ దుమ్ము శ్రీకృష్ణుడు నుదుటి మీద పడింది. ఆయన బాగా వేగంగా గుర్రాలు నడుపుతుండో చెమట పట్టింది. ఈ ముంగురులు ఉంటాయి, అలకలు అంటారు, చిన్న చిన్నవి. ఇప్పుడు పీచులు ఉంటాయి, ఎక్కడ చూసారు కొబ్బరి నూరు రాయి. ఇదివరకు కొంచెం ముంగురులు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉండి ఈ ముందుకు వేలాడుతూ ఉంటాయి, అలకలు అంటారు, పిలకల్లా ఉంటాయి. అవి ఈ కృష్ణుడు నుదుటి మీద ఎలా వేలాడుతున్నాయి, గాలికి కదులుతున్నాయి మెల్లమెల్లగా. ఆ చెమట పట్టింది, అందుకని అద్దినట్టుగా ఉన్నాయి. చెమట పట్టింది, గాలి వీస్తోంది, రథం వేగంగా పరిగెడుతోంది. ఈ అలకలు ఇవన్నీ వర్ణన బాగుంది, పోతన గారిని మెచ్చుకుందాం. కానీ
దుమ్ము పట్టింది ఆయనకి, చెమట ఈ గుర్రాల కాలి గిట్టల ధూళి ఆయన మీద పడి అందంగా మెరుస్తుంది. దుమ్ము అందంగా మెరుస్తుందండి. మరి పోతరగాడు తప్పులు వస్తారా? హయరింకాముక ధూళి దూసర పరిన్యస్తాల ఉపయోగపేతమై ఈ రోడ్డు మీద ఉన్న యుద్ధరంగంలో ఉన్న దుమ్మంతా వెళ్ళి ఆయన నెత్తి మీద పెడితే అందంగా ఉండబెట్టండి. మనం ఎవరన్నా ఇంట్లో ఉంటే కుర్రాడు ఎవడన్నా బయటికి బండి వేసుకొని వస్తే నీ మొహం అందంగా ఉందిరా దుమ్ములో అంటావా? దుమ్ము కొట్టుకుపోయిన స్నానం చేయమంటావు. ధూళి ఎందుకు అందంగా ఉంది? భగవద్గీత సారాంశం. భగవద్గీతలో మొత్తం సారాంశం కర్మణ్యేవాధికారస్తే మా పరేషు కదాచన. నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని నాకు సమర్పించు. భగవద్గీత అర్జునుడు ఒక్కడే వినలేదమ్మా, అశ్వాలు కూడా విన్నాయి. 4 ప్రాణులు అక్కడ ఉన్నాయి. మన భాష గుర్రాలకు అర్థం కాదు, భగవంతుడి భాష అన్ని జీవులకు అర్థం. అశ్వాలు తమ కర్తవ్యం తాము చేసే. గుర్రాల కర్తవ్యం దుర్యోధనుడి వైపు ఉన్నా పాండవుల వైపు ఉన్నా పరిగెట్టడమే గుర్రాల కర్తవ్యం. అంతేకాదు నేను పరిగెట్టను, నేను అటు అయితేనే పరిగెడతాను, గుర్రం అంత హాస్పిటల్ కొడతాను. గుర్రం పని అంతే. సైనికుడు పాకిస్తాన్ సైనికుడైనా మన సైనికుడైనా వాడి దేశం తరఫునే వాడు కొడతారు. పాకిస్తాన్ సైనికుల్ని మనం అనకూడదు, రాజకీయ నాయకుల్ని అనాలి. వాడి సైనికుడు వాడి దేశభక్తి వాడికి ఉంటుందండి, తప్పేముంది. వాడి కర్తవ్యం అది. వాడు మన దేశం తరఫున పోరాడితే ద్రోహం చేసినట్టే లెక్క, చేయకూడదు అలా. అందుకని గుర్రాలు పరిగెడితే ఫలితం దుమ్ము. అది పరమాత్మ నెత్తి మీద ఆభరణంగా ధరించాడు. కర్మఫలం మీరు పనిచేయండి నాకు ఫలితాలు. అది దుమ్మైనా ధరించినప్పుడు మనం చేసిన మంచి పనులు ఫలితాలు ధరించడా. మనకు ఆ ఉప్పుల ఫలితాలన్నీ రావా. భగవద్గీత సారాంశం అంట ఈ ఒక్క వాక్యంలో పెట్టారు. పోతరామాచ్యుడు బొమ్మెర పోతన ఎంత గొప్పవాడండి, తెలుగు జాతికి ఆభరణం ఆయన. అంచేది నువ్వు ఏ పని చేస్తున్నావు అనే విషయం వదిలి ఏదో ఒప్పుకున్నావు కదా, కషాయి పని అయినా పర్వాలా, మాంసం కొట్టైనా పర్వాలా, ధర్మజాతులు కథ ఉంది, అది సక్రమంగా చేయి, నీతిగా చేయి. మళ్ళీ అందులో కల్తీ కలపకు. నువ్వు పెట్రోల్ కంపెనీ పెట్టావు, మంచిది, పెట్రోల్ అందులో కిరసనాలు కలిపి. పాల వ్యాపారం చేసావు, పాలమ్ము, నీళ్ళు అమ్మకు. వీడు అన్నింటిలో కల్తీ, అక్కడ ఏది నమ్మడానికి వీల్లేదు. పైగా పాలు స్వచ్ఛంగా ఉండాలంటే లీటర్ 80 రూపాయలు అండి, ఓ మాదిరి అయితే 70 అండి, కొంచెం నీళ్ళు అయితే 20. ఏంటంటే మాట ఆ లెక్కేంట. ఓ మాదిరి నీళ్లు ఇవన్నీ ఇన్ని రేట్లు ఉంటాయా? పక్కాగా గుమ్మ ముందు మొహమాట లేకుండా చెబుతున్నాడు రేట్లన్నీ. అంటే కల్పిస్తామని చెప్పడమేగా. అందరం మళ్ళీ మేము భగవద్గీత రోజు చదువుతాడు, ముందు పాల వ్యాపారం అని. ఎందుకు చదవడం? రోజు కృష్ణుడికి విసుగు. ఆ చెప్పిన ధర్మాచరణ మనం చేయండి. అది చదివితే పుణ్యమా, ఇది చదివితే పుణ్యమా, మనం చదవచ్చా వారు చదవకూడదు, ఇదే గొడవ. అసలు అందులో చెప్పింది ఏమిటి? నీ ధర్మం నువ్వు చేయమన్నారు. ఆ ధర్మం ఒక్కోసారి సమాజం దృష్టిలో అధర్మం కావచ్చు, మన కులవృత్తి అవుతుంది, చేయవలసిందే ఖచ్చితంగా. సమాజం నడవడానికి ఆ వృత్తి కూడా అవసరం. ఒక తలారి ఉంటాడు, రాజు శిక్ష విధిస్తే తల నరకాలి, అతని వృత్తే. అతను గౌతమ బుద్ధుడు సిద్ధాంతాలు వంటపడితే దేశంలో అదే అయింది. అక్కడ మేము నరకం, ఇది హింస మేము చెయ్యం. నువ్వు తలారి. తప్పులు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఘోరాలు నేరాలు చేసేవాళ్ళు తల నరకాలి, అది రాజధర్మం. ఒక నరికేవాడు లేకపోతే రాజుగారు నరుకుతాడా? అందరినీ ప్రధానమంత్రి నరుకుతాడండి, పోలీసులు చేయకపోతే. అందుకే దొంగలు ఉంటారు. పోలీసులు తమదైన శైలిలో విచారించాలి. మనం విమర్శలు చేయకూడదు. పోలీసులు మానవ హక్కులు అతిక్రమించారు, తప్పదు నాయన. దానవ హక్కులు ఉంటాయి అక్కడ. వాడు 2 దంతే కానీ వాడు నిజం చెప్పదు. మనం పోలీసుల మీద విమర్శ. అంతా శాస్త్ర ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాడు సాగుతుంది వెనక. శాస్త్ర ప్రకారం చేయకూడదు, రసమయమైన జీవితం గడపాలి. పుస్తకం దగ్గర పెట్టుకుని చేస్తారంటే నాకు అర్థం. చట్టాల దగ్గర పెట్టుకుని అలా ఉండదు ఎక్కడ. అది ఆ సందర్భాన్ని బట్టి ఎలా పోవాలో విచక్షణ జ్ఞానం నువ్వు నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా. అందుకని అధర్మమా ధర్మమా కూడా అనవసరం. వృత్తి దగ్గర ధర్మమే గొప్పది, అహింస కంటే కూడా. మన వృత్తి ధర్మాన్ని మనం చేస్తున్నాం ఖచ్చితంగా. ఆ వృత్తి ధర్మానికి మనం అంకితమే ఉంటాం. ఇవాళ మీరు విదేశాల్లో ఉన్నారు, మరోసారి చెబుతున్నా చివరిగా, దయచేసి అక్కడి ప్రాంతీయ ప్రకంపనలు ఇక్కడ సృష్టింపబడకుండా చూడండి. అవి ఇక్కడ తరంగాల జరిగింది మనం సంతోషించే పరిణామం కాకపోవచ్చు, సమాధాన పడవలసిన పరిణామం. అది జరగవలసి ఉంటే జరిగింది, అది భగవన్ నిర్ణయం. 2 రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రుల నాయకత్వంలో తెలుగు భాషామ తల్లికి 2 కళ్ళుగా అభివృద్ధి చెందాలి అని మనం కోరుకుంటాం. కంటికి అపకారం జరిగినా మనిషికి అపకారం జరిగినట్టే, ఏ ప్రాంతానికి అపకారం జరిగినా తెలుగు భాషకి సారథిగా వారధిగా నాకు అపకారం జరిగినట్టే. నేను తట్టుకోలేను ఆ విషయం. నాకు ఆంధ్రదేశం అంతా అభిమానం. నాకు నేను పుట్టిన తాడేపల్లి కూడా ఎంతో ఎక్కడో తాండవాయి దేశం కూడా అంతేనా. నాకు ప్రాంతాల మధ్య భేదం నాకు. విజయవాడ ఎంతో, వరంగల్ అంతేనా. అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు.
ఆ సాహిత్యం ద్వారా, సంగీతం ద్వారా, కళల ద్వారా ఇప్పుడు నిజంగానే వారు అన్నట్టుగానే విడిపోయి కలుసుందాం అన్నట్టుగా ఆ కలుసుందామనే భాషాపరమైన ఐకమత్యాన్ని మనం తీర్చుకోవాల్సిన సమయం. దానికి మీరు అమెరికా ద్వారా మీరు వాగ్రూపంగా, ధనరూపకంగా, మాట రూపంగా ఏం చేసినా ఆ సామరస్యాన్ని వృద్ధి చేయండి తప్ప దయచేసి ఎవరి ప్రాంతం వాళ్ళని వాళ్ళు రెచ్చగొట్టేద్దాం ఫోన్లు చేసి చూడండి. ఇది చాలా భారతం సారాంశంగా గ్రహించాలి. లేకపోతే 3 గంటలు 2 గంటలు అన్నాను నేను, 3 గంటలు అవుతుంది మాట్లాడడంలో. నేను డబ్బు కోసం వ్యవహరించే మనిషిని కాదమ్మా. కానీ దేశం బాగుండాలి, దేశం బాగుండాలి. నా తల్లి నాకు శ్రమపడి 9వ బిడ్డను కూడా ఇంతగా పెంచింది దేశాన్ని బాగుపడే మాటలు చెప్పమని తప్ప నా ప్రయత్నం. అంకితమును గైకొమ్మ అంకము వైకుంఠమైన అమ్మ బ్రహ్మ. అంకితమును గైకొమ్మ అంకము వైకుంఠమైన అమ్మ బ్రహ్మ. శంకింపలేని ప్రేమల కంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ. అంకితమును గైకొమ్మ. సుపర్ణ స్నేహం గురించి మూడు స్నేహం అద్భుతంగా ఉందండి.